జై శ్రీరామ్. నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూశారు కదా, అల్లు అర్జున్ రూలింగ్ మొదలు కాబోతుంది. అల్లు అర్జున్ లోకేష్ కనకరాజుల కాంబినేషన్లో అల్లు అర్జున్ గారి 23వ సినిమా అయితే పటాలెక్కబోతుంది. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అరాచకం ఫ్రెండ్స్, అరాచకం అంటే అరాచకం. అల్లు అర్జున్ గారు ఆయన లైనప్ అయితే మాత్రం చాలా 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 సాలిడ్గా అయితే ఉంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత రాబోయే సినిమాల మీద మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకైతే. అటు సుబ్రహ్మణ్య స్వామి క్యారెక్టర్లో ఆ త్రివిక్రమ్ గారితో చేసే ఆ సినిమా కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా కావచ్చు, ఈ కాన్సెప్ట్ టీజర్ చూసిన తర్వాత దీని మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో సినిమా తప్పితే మిగతా అన్ని సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది నాకు. ఈ పుష్ప 3 కానీ ఖచ్చితంగా పుష్ప 3 కూడా చాలా మంచి వెళ్ళే ఛాన్స్ ఉంది, చాలా మంచిగా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అన్నీ కూడా లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఈ అల్లు అర్జున్ అట్లీస్ట్ సినిమా ఒక్కటి దాని కాన్సెప్ట్ సంబంధించిన టీజరో ఏదో ఒకటి బయటకు వస్తే తప్ప దీని మీద ఇంట్రెస్ట్ కలగదు ఎవరికి, అంటే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో నాకైతే అల్లు అర్జున్ లోకేష్ కనకరాజుల కాంబినేషన్లో రాబోతున్న సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండే ఛాన్స్ ఉందని, ఒక రేంజ్లో వెళ్ళే ఛాన్స్ ఉందని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. మీకు అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.